Hello everyone, welcome back to Home Food Maniacs and today's recipe crispy corn. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని వాటర్ ఉడికిన తర్వాత అందులోకి మనం ఒలుచుకున్న కంకి పప్పులు దాంట్లో వేసుకోవాలి. మనం ఇప్పుడు కంకి పప్పులు వేస్తున్నాం కదా, దాన్ని 60-70% ఉడికించుకోవాలంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోదు. కంకి పప్పులా? సో నెక్స్ట్ ఏం చేస్తున్నామా? ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలి. వడకట్టిన దాన్ని సన్నీళ్ళలో వేసి కాసేపు ఉంచి తీసేయాలి. సో ఇప్పుడు హాట్ వాటర్లో నుంచి తీసాం కదా, స్ట్రెయిన్ చేసాం కదా. సో ఈ కార్న్ని మళ్ళా చన్నీళ్ళలో వేసుకొని ఒక 1 మినిట్ వరకు పక్కన పెట్టుకోవాలి, అంతేనా? అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, దానికి సరిపడేటట్టు. అవతల మిరియాల పొడి ఒక 2 స్పూన్లు, దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవాలి దీన్ని. సో ఇట్లా వేయించుకున్నాం కదా, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత అందులోకి తెల్లగడ్డ అల్లం ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. సో నెక్స్ట్ సన్నగా తరుపుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలా? అల్లం వెల్లుల్లి వేయించుకున్న తర్వాత కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరుపుకున్న ఉల్లిపాయలు వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలా? అందులోకి మిరప్పొడి వేసుకోవాలి. తర్వాత అందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొద్దిగా. వేసుకొని కలుపుకోవాలి. సేపు కలుపుకోవాలి. ఎంతసేపా? 1 నిమిషం. తర్వాత అందులోకి మిరియాల పొడి వేసుకోవాలి. 1 స్పూనా? అందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. పచ్చివే వేయించుకున్నవా? పచ్చిదే కావంటే వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చా? తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులో కార్న్స్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్సా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర చల్లుకొని ఫైనల్గా దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీ కార్న్ ఈజ్ రెడీ టు సర్వ్.